జీవనాన్ని పెళ్లి బట్టలలో చూసి ఆనంది అయితే, ఏంటి జీవన ఇది? ఇక్కడ నీ పెళ్లి జరుగుతుందని నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటుంది. అది విని జీవన అయితే, నీకు ముందే చెప్తే నువ్వు వచ్చేదానివా? రావు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు చైతన్యకి పెళ్లి అని చెప్పి అంటుంది. అది విని జీవన అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది. ఏంటి జీవన, ఒక్కసారి నువ్వు మీ అమ్మ నాన్నల్ని గుర్తు తెచ్చుకోలేదా? వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది అని చెప్పి అంటుంది. అది విని జీవన అయితే, వాళ్ళు ఏమైనా నాకు అనవసరం, నేను మాత్రం చైతన్యాన్ని పెళ్లి చేసుకునే తీరుతానని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే, ఏంటి జీవన అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మీ అమ్మ మీ నాన్నని కన్విన్స్ చేయొచ్చు కదా అని చెప్పి అంటుంది. కన్విన్స్ చేశాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా నీ పెళ్ళి నువ్వు మీ అమ్మ మీ నాన్నల్ని కన్విన్స్ చేసే పెళ్లి చేసుకున్నావా? నీ పెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకున్నావు కదా. నువ్వు అలా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా చేసుకోకూడదు కదా. అయినా ఇది ఎక్కడ రూలు? ఏదో వచ్చావు కదా, సరేలే చైతన్యాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు దగ్గరుండి ఆశీర్వదించి వెళ్ళు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఆనంది అయితే, ఏంటి నీ పెళ్ళిని నేను దగ్గరుండి చెయ్యాలా? చెయ్యడానికి కాదు, ఆపడానికి వచ్చాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. జ్యోతమ్మ సూర్యబాబు ఒప్పుకొనిదే నేను ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి ఆనంది అంటుంది. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలాగైనా సరే నేను ఈ పెళ్లిని ఆపే వెళ్తాను అని చెప్పి ఆనంది అంటుంది. దాంతో జీవన షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.